కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే అది ఒక ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే. దారుణమైన కేసులు, చాలా మంది ఇల్లు కొట్టేశారు, చాలా మందిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి చాలా మంది దెబ్బలు తిని ఆస్తులు నష్టపోయి ఘోరాతి ఘోరంగా ఇబ్బందులు పడే పరిస్థితులు, రకరకాల కేసులు అసలు ఈ విధంగా చేయించిన అని చెప్పే విధంగా కూడా కేసులన్నీ కూడా పెట్టడం జరిగింది. నేను ఒకటే మీకు అందరు కూడా చెప్తా ఉన్నాను, ఈ కేసులు, ఈ గొడవలు, ఇబ్బందులు, హరాస్మెంట్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినా కాబట్టి నాకు కూడా బాధ తెలుసు, ఏ విధంగా మనసు గాయపడుతుందో. ఇవన్నీ కేసులు పెట్టారని చెప్పి నేను ఇంట్లో కూర్చొని 2 ప్రెస్ మీట్లు ఇచ్చి చంద్రబాబుని లేకపోతే ఇంకా కూటమి నాయకుల్ని శాపనార్థాలు పెడతా ఇంట్లో పడుకుంటే మన పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఈరోజు సంస్థాగతంగా మన పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. సంస్థాగతంగా బలపడితేనే మనము ఆ రిజల్ట్స్ వస్తాయని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాను. నిజంగా మనకు పార్టీ పైన అభిమానం ఉంటే మనం ఈరోజు పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామంలో కూడా మన పార్టీని బలపరిచేదానికి మనం కష్టపడాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాం.